ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు నీ దగ్గర ఉన్న సమయం రేపు కూడా ఉంటుందా? నిన్నటి రోజు మళ్ళీ తిరిగి వస్తుందా? ఇప్పుడున్న ఈ నిమిషం మళ్ళీ నీ లైఫ్‌లో వస్తుందా? నువ్వు సంపాదించుకున్న మనీ పోతే బాధపడతావు కానీ, టైం పోతే ఎందుకు సైలెన్స్‌గా ఉంటావు? ఈ వీడియో మోటివేషన్ కాదు, నీ లైఫ్‌లో జరుగుతున్న లాస్ గురించి. టైం వాల్యూ అర్థం కావాలి అంటే, లైఫ్ ఎందుకు నెమ్మదిగా చేజారిపోతుందో తెలవాలి అంటే, ఈ వీడియో చివరి వరకు చూడు, నీకే అర్థమవుతుంది. చాలామంది ఇలా అంటారు, ఇంకా టైం ఉంది, రేపు చూద్దాం, ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అని. కానీ నిజం ఏంటంటే, టైం ఎప్పుడు ఎవరి కోసం ఎక్కడా ఆగదు. మనకు తెలియకుండానే గంటలు రోజులుగా, రోజులు వారాలుగా, వారాలు సంవత్సరాలుగా మారిపోతాయి. ఒకరోజు అద్దంలో చూసుకుంటే ముఖంలో వయసు పెరిగిందని తెలుస్తుంది, కానీ లైఫ్లో ప్రోగ్రెస్ మాత్రం ఉండదు. అప్పుడు అనుకుంటాం, లైఫ్ ఇలా గడిచిపోయింది ఏంటి అని. దీన్నే లైఫ్ చేజారిపోవడం అంటాం. నిజంగా చేజారిపోయింది లైఫ్ కాదు, చేంజ్ చేయాల్సిన టైంని మనం వదిలేసాం. టైం విలువ తెలియకపోవడం అంటే ఒకరోజు వేస్ట్ చేయడం కాదు, అవకాశాన్ని మిస్ చేయడం కూడా కాదు. నీ మొత్తం ఫ్యూచర్ని స్లోగా కిల్ చేయడం. నీ ఫ్యూచర్ మొత్తాన్ని స్లోగా నిన్ను నువ్వే చంపేసుకోవడం. ఎందుకంటే నీ డ్రీమ్స్ నెమ్మదిగా మౌనమవుతాయి, నీ కాన్ఫిడెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది, నీ లైఫ్ యావరేజ్ అనేటువంటి జైల్లో బంధించబడుతుంది. ఒక స్టూడెంట్ అనుకుంటాడు ఇంకా చదవడానికి టైం ఉంది అని. ఒక ఎంప్లాయీ అనుకుంటాడు ఇప్పుడంత రిస్క్ ఎందుకు అని. ఒక డ్రీమర్ అనుకుంటాడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాంలే అని. కానీ టైం మాత్రం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ లైఫ్లో ఒక చాప్టర్ని క్లోజ్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది. టైంకి ఎమోషన్స్ లేవు, టైంకి ఎక్స్క్యూజెస్ అర్థం కావు, టైంకి మోటివేషన్ అవసరం లేదు. అది ముందుకు సాగుతూనే ఉంటుంది. నీతో నువ్వే హానెస్ట్గా ఒక్కసారి మాట్లాడు. నీ లైఫ్లో ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు లెటర్ అనే మాటకు తావిచ్చావు? లైఫ్ చేజారిపోవడానికి కారణం టాలెంట్ కాదు, లక్ కాదు, నీ బ్యాక్గ్రౌండ్ అంతకన్నా కాదు, టైంని లైట్గా తీసుకోవడమే. కానీ ఒక మంచి విషయం ఉంది, గడిచిన టైంని మనం మళ్ళీ తీసుకురాలేం, కానీ టైంని యూజ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు నువ్వు ఒక డిసిషన్ తీసుకుంటే, ఈరోజు నువ్వు ఒక చిన్న స్టెప్ వేస్తే, ఈరోజు నీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తే, రేపటి నీ జీవితం నిన్నటి నీ లైఫ్లా ఉండదు. మై ఫ్రెండ్, టైంని రెస్పెక్ట్ చేసిన వాడికి కాలం ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తూనే ఉంటుంది. నీ లైఫ్ చేంజ్ అవ్వడానికి పర్ఫెక్ట్ టైం అంటూ ఏమీ లేదు, పర్ఫెక్ట్ మూడ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న క్షణమే పర్ఫెక్ట్ మూమెంట్. ఒకరోజు అనుకుంటాం, అప్పుడే మొదలుపెట్టి ఉంటే, అప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఉండి ఉంటే ఇలా ఉండేవాణ్ణి కాదు, నా జీవితం ఇలా అయ్యేది కాదు అని. కానీ ఇలా అనుకునేటువంటి సమయం నీకు రావద్దని కోరుకో. అలాంటి రోజు నీకు రావద్దు అని అనుకుంటే టైం వాల్యూని ఇప్పుడే అర్థం చేసుకో. నీ లైఫ్ స్లోగా చేజారిపోతుంది అనిపిస్తుందా? అది నీ బ్యాడ్ లక్ కాదు, కేవలం సమయాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడమే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం నుండే నీ టైంకి బౌండరీస్ వేసుకో. నీ డ్రీమ్కి టైం ఇవ్వు, నీ ఫ్యూచర్కి రెస్పెక్ట్ ఇవ్వు. ఎందుకంటే టైంని గెలిచిన వాడే లైఫ్ని గెలుస్తాడు. మై ఫ్రెండ్, టైం పోతుంది అంటే లైఫ్ పోతున్నట్లే. టైం విలువ అర్థమైనటువంటి క్షణమే లైఫ్ టర్న్ అవ్వడం ప్రారంభమవుతుంది. టైం నీ కోసం వెయిట్ చేయదు, కానీ నీ లైఫ్ మాత్రం నీ డిసిషన్ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. నిర్ణయం ఇప్పుడే తీసుకో, నీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకో. నీ లైఫ్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే, నీ లైఫ్ కొత్తగా బిల్డ్ అవ్వాలంటే ఒక్కరైనా నీకు మెంటర్ ఉండాలి. అలా మెంటర్ లాగా పనిచేసే సూరజ్ మోటివేషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయు.